ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అనుమానంగా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తన ఫోన్ను ట్యాప్ చేసింది ఎవరో తేల్చాలన్నారు శ్రీనివాసరెడ్డి. ఇంకా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయనిపిస్తోందని, ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు పొంగులేటి. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఏ ఫామ్ హౌస్, మామిడి తోటల్లో ఎక్కడ పెట్టారో విచారణ జరుపుతామని పొంగులేటి చెప్పుకొచ్చారు. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పదే సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర నుంచి, ఆనరబుల్ హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి, సామాన్య కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, చివరికి భార్యాభర్తల దగ్గర నుంచి తన సొంత కూతురు ఫోను, తన సొంత అల్లుడి ఫోను ట్యాప్ చేశామని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు ఆనాడు గగ్గోలు పెట్టింది నిజము ఎంతైతే ఉందో, ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం